ఈరోజు ఈ దినమునకు అంశం ఏంటంటే, వాక్యాంశం ఏంటంటే, సమయానికే ప్రత్యక్షమయ్యే దేవుడు. సమయానికే ప్రత్యక్షమయ్యే దేవుడు. మన జీవితాల్లో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించలేరు. రేపటి దినాన ఏమి సంభవిస్తుందో కూడా ఎవరికి తెలియదు. కొన్నిసార్లు రేపటి కూర్చేటువంటి భయము మనను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. బిడ్డల యొక్క వివాహాలు ఎలాగుండునో, వ్యాపారములో లాభాలు వస్తాయో రావో, ఒకవేళ జరగకున్నటువంటిది జరుగుతుందేమో, ఒకవేళ నేను హాస్పిటల్కి వెళుతున్నాను, మెడికల్ రిపోర్టు ఏమని వస్తాయో, ఒకవేళ వ్యతిరేకంగా వస్తే నా పరిస్థితి ఏంటి, ఆ రిపోర్ట్స్లో ఒకవేళ నాకు ప్రాణ అపాయము ఉన్నదని తెలిస్తే ఏంటి నా పరిస్థితి, వివాహము కానటువంటి నా కుమార్తెల సంగతి ఏంటి, నా భార్య సంగతి ఏమిటి, నాకు వ్యతిరేకంగా మనుషులు పన్నాగము పన్నుతున్నారు, వారు నీచమైనటువంటి ఆలోచనలు కలిగి నాకు హాని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, వారు తలపెట్టినటువంటి కీడు ఒకవేళ నిజమైతే నా కుటుంబం బజారున పడుతుంది, నా బిడ్డల యొక్క భవిష్యత్తు బజారున పడుతుంది, నా బ్రతుకే అతలాకుతలం అయిపోతుంది. ప్రభువా, ఇది జరగకుండా చేయమని ప్రార్థిస్తున్నావా? ఆనాడు దమస్కాలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అదే భయము గుండా వెలుసు ఉన్నారు. దమస్కాలో అనేక సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ సమాజ మందిరాల్లో అనేక మంది విశ్వాసులు తమ ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. అప్పటికే అనేక సంఘాలను, విశ్వాసులను భయంకరముగా హింసించినటువంటి సౌలు దమస్కాలో ఉన్నటువంటి విశ్వాసులను, సంఘాలను కూడా హింసించడానికి యెరూషలేములో నుండి బయలుదేరాడని, తమ యొద్దకు వస్తున్నాడని వారు విని వారు భయపడుతూ ప్రార్థించటం మొదలుపెట్టారు. దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నటువంటి సౌలు బహు భయంకరమైనటువంటి సంఘాలను హింసిస్తూ ఆఖరికి దమస్కా పట్టణము సమీపముగా ఆ సౌలు వచ్చేశాడు. అప్పుడు సౌలు దమస్కా పట్టణంలోనికి అడుగుపెట్టి క్రీస్తు సంఘాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడు. అలాగూ తాను దమస్కా పట్టణంలోనికి అడుగు పెడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆ మార్గ మధ్యములో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మన ప్రభు హింసించబడుతున్నటువంటి సంఘానికి, హింసించబడటానికి ప్రయత్నిస్తున్నటువంటి సౌలుకు మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. మన ప్రభు తన ప్రజలకు సహాయం చేయడానికి సమాజానికే ప్రత్యక్షమయ్యే దేవుడు, సమయానికే ప్రత్యక్షమయ్యే దేవుడు. కావున నీ కుటుంబంలో, నీ జీవితంలో, లేక నీ సంఘములో, నీ బిడ్డల విషయంలో, లేక నీ ఉద్యోగములో ఏదో కీడు జరుగుతుందని, ఒకవేళ మెడికల్ రిపోర్ట్ వ్యతిరేకంగా వస్తాయేమోనని, నీ కుటుంబ సమస్యలు, నీ ఆర్థిక సమస్యలు తీరవునని ఒకవేళ భయపడవద్దు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ఆయన తప్పక నీకు సంభవించబోయే కష్టాన్ని లేక కీడుకు మధ్యలో దేవుడే ప్రత్యక్షమై నిన్ను ఆదుకుంటాడు. ఆనాడు దమస్కా సంఘమునకు మధ్య, సంఘాన్ని హింసించడానికి వస్తున్నటువంటి సౌలుకు మధ్య దేవుడు నిలబడి, వారి భయముతో సంఘము ప్రార్థిస్తుండగా, క్రూరత్వముతో సంఘాన్ని హింసించడానికి వెళుతున్నటువంటి ఆ సౌలుకి మధ్య దేవుడు నిలబడి, దేవుడు వారి భయములలో దేవుడు వారికి ఆదుకున్నట్లుగా, ఆ క్రూరత్వమైనటువంటి మనుషునితో దేవుడు మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్లుగా దేవుడు ఖచ్చితంగా మనకు కూడా దేవుడు సహాయమును దయచేస్తాడు. అందుకే మనం ఎవరూ కూడా ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నప్పటికీ మనం ప్రభువునందు నిరీక్షణ కలిగి, ప్రభువునందు విశ్వాసత కలిగి, నా ప్రభువు ఉన్నారు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. మనము
ఆ చూస్తున్నటువంటి దేవుని దగ్గర నీ సమస్య కొరకు, నీ బాధ కొరకు మనం ఏం చేయాలంటే కన్నీటితో, వేదనతో మన ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుడు మన మధ్య నిలిచి దేవుడు మనకు సహాయమును, ఏ కీడు రాకుండా దేవుడే ఆప్ చేస్తాడు. కనుక ఈ సమయంలో విశ్వాసమును గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. విశ్వాసమును గురించి, ప్రార్థించేటువంటి బిడ్డల గురించి నేను కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. మోషే తన చేయి చాపగా తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేరి. వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడల వలె. హల్లెలూయా. చూసారా, ఫరో తరుముతున్నప్పుడు సమయానికే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేసి దేవుడు వారికి మార్గాన్ని చూపించాడు. మనకు కూడా అనేక సమస్యలు, అనేకమైన బాధలు తరుగుతాయి, ఆటంకాలు వస్తాయి. కొన్నిసార్లు మనం పని అయిపోయింది, ఈ పెద్ద సమస్య, శత్రువులు పెద్దవాళ్ళు, బలమైన వాళ్ళు, ఇక మనం ఏమీ చేయలేవు అనుకునేటువంటి పరిస్థితి మనకు దాపురిస్తూ ఉంటుంది. కానీ మోషే ప్రార్థించినప్పుడు ఫరో చేతుల నుండి, సైన్యం చేతుల నుండి ఎదురైనటువంటి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి మార్గాన్ని దేవుడు చూపించి వారి సమస్యకు పరిష్కార మార్గము, వారికి భయానికి కారణమైనటువంటి ఆ సమస్యకు మార్గాన్ని దేవుడే చూపించాడు. అట్లాగే మనకు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా మనకు దేవుడు ఏం చూపిస్తాడు? మార్గమును చూపిస్తాడు. అందుకే మనం ఏం చేయాలి? దేవుని యందు మనకు ఉంచబడినటువంటి విశ్వాసము విడిచిపెట్టొద్దు. ఆ విశ్వాసముతో మనం ఏం చేయాలి? ప్రార్థనలు మనం చేయాలి. దమస్కా ప్రజలు అలాగే ప్రార్థనలు చేశారు. సంఘము అప్పుడు క్రూరముగా హింసించబడుతుంది. ఆ హింసించేటటువంటి ఆ యొక్క సౌలు అనేటువంటి వాడు కూడా మా ప్రాంతానికి వస్తున్నాడనే వార్త వారు విన్నప్పుడు వారి గుండెలో ఎంత భయంకరమైన వేదన, రైళ్లు పెరిగెత్తుతాయో. అయిన వాళ్ళందరూ కూడా సంఘములన్నీ, ఆ దమస్కాలో ఉన్నటువంటి సంఘములన్నీ, దైవజనులందరూ కలిసి ఏం చేస్తున్నారు తెలుసండి? దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి, ఆ సమస్యకు కారణమైనటువంటి సౌలుతో దేవుడు దమస్క మార్గములోనే మాట్లాడాడు. నీ సమస్యకు కారణమైనటువంటి వాటితో దేవుడు మాట్లాడతాడు. తుఫానుతో దేవుడు మాట్లాడాడు. సముద్రపు అలలతో, పొంగులతో దేవుడు మాట్లాడి ఏం చేశాడు? తుఫానుని గద్దించి ఆపాడు. అలలను దేవుడు, పొంగులను గద్దించి ఆపి తన ప్రజల ప్రాణానికి నష్టము లేకుండా, తన ప్రజల యొక్క ప్రయాణానికి ఇబ్బంది లేకుండా దేవుడు వారికి సహాయమును దయచేశారు. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఏం చేశాడు? ముందు సముద్రము, వెనుక శత్రువులు ఉండగా మార్గము లేని స్థితి, ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో దేవుడు వారికి ఏమిచ్చాడు? మార్గాన్ని చూపించాడు. అందుకు భయపడవద్దు, మార్గము చూపించే దేవుడు నీకున్నాడు. నీ పక్షమున నిలబడి నీ సమస్యలన్నిటి నుండి నీకు విడుదలను కలుగజేసే దేవుడు నీకున్నాడు. కనుక మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, ప్రార్థన యందు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని దేవుడే చూపించగలడు అనేటువంటి నమ్మకముతోనే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థించండి. ఈ సమయం చాలా విలువైనది. ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో కొట్టుబెట్టులాడుతున్నాం. ఈ సమస్యలన్నిటి నుంచి విడుదల కొరకు అనేక సంవత్సరాలుగా మనము ప్రయత్నాలు చేస్తూ యుద్ధాలు చేస్తున్నాం. కానీ
ఆ సమస్యను ఒకవేళ పరిష్కరించలేకపోతే ఈ సంవత్సరము ఈరోజు ప్రార్థన ద్వారా దేవుడు వాటన్నిటికీ పరిష్కారమును దేవుడు అనుగ్రహించినట్లు నీ విశ్వాసత, నీ ప్రార్థన దేవుని ఎదుట ఉంచబడాలి. ఇది నీకు దేవుడిచ్చిన గొప్ప సమయము, గొప్ప విలువైనది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఒక్కమారే దండించి యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను సనుపొదముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శాంసను తల్లి గర్భములో ఉండగానే ఆశ్చర్య చేయబడినవాడు. శాంసను బహుబలమైన వ్యక్తి. అయినా ఎంత బలమైన వాడు అంటే, ఆయన శాంసను వస్తున్నాడు అంటేనే ఫిలిష్తీయుల యొక్క సర్దారులందరూ కూడా ఏం చేసేవాళ్ళు? భయపడిపోయేవాళ్ళు. అంత యోధుడు, అంత బలమైనటువంటి వాడు. అంతగా దేవుడు ఆయనని అభిషేకించి దేవుడు ఆయనని బలపరిచాడు. అయితే శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు అంత బలమును దేవుడు ఆయనకి ఇస్తే ఆయన ఏం చేశాడు తెలుసండి? ఆ బలమంతా కూడా తన శరీర సంబంధమైన ఇచ్చలను, కోరికలను, ఆశలను తీర్చుకోవటానికి ఆయన ఏమైపోతున్నాడు? ఆ బలాన్ని ఖర్చు చేస్తున్నాడు, ఆ బలాన్ని పాడు చేస్తున్నాడు. ఒక సమయంలో ఈ శాంసన్ ఏమైపోయాడో తెలుసండి? బలహీనుడైపోయి శత్రువులకి బందీగా చెక్కబడిపోయాడు. ఆ చెక్కబడినటువంటి సమయంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా ఈ ఒక్కసారే నన్ను జ్ఞాపకం చేసుకొని అయినా ఈసారి మాత్రమే నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచునైనా అని. అంటే ఇక నాకు అవసరం లేదు ఈ జీవితం. ఎందుకనంటే ఎన్నో పర్యాయములు దేవుడు ఆయన బలపరిచాడు. ఎన్నో పర్యాయములు దేవుడు శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు. ఎన్నో పర్యాయములు దేవుడు ఆయన శరీర సంబంధముగా బ్రతుకుతున్న పాప కోరికలలో అతడు ఉన్నప్పటికీ దేవుడు ఆయనకి సహాయమును చేస్తూనే ఉన్నాడు. అయినా ఈయన మాట వినుకోకుండా తన బలముతో తనకున్నటువంటి వాటితో తన ఇచ్చలను లేదా తన ఆశలను తీర్చుకోవటానికి ఆయన జీవిస్తున్న సమయంలో ఇప్పుడు ఎలా అయిపోయాడు అంటే ఏమీ లేని బలహీనుడు అయిపోయాడు. ఇప్పుడు ఆ యొక్క శత్రువుల చేతిలో ఇప్పుడు ఆయన ఏమైపోతున్నాడు అంటే శిక్షించబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు, హేళన చేయబడుతున్నాడు. చూసారా? దేవుని బలము మనకు లేకపోతే, దేవుని కాపుదల మనకు లేకపోతే చెక్కబడతాం, హేళన చేయబడతాం, అవమానపరచబడతాం. మన జీవితాలలో ప్రాణాపైన పరిస్థితులు మన జీవితాలకు వచ్చేస్తాయి. ఇక అలాంటి పరిస్థితులలో, దిక్కుతోసని పరిస్థితులలో ఇక మరణమునకు అంచును ఉన్నాడు. ఇక మరణానికి అంచునున్నాడు. ఇక కొద్ది గంటలలో, కొన్ని నిమిషాలలో ఆయన ఏమైపోతాడు? ఇక చనిపోతాడు. ఆయనకు తెలిసిపోయింది, ఇక నేను చనిపోతాను, ఇక నన్ను ఎవరూ రక్షించలేరు. రక్షించే నేనే చిక్కబడిపోతే, ఒక బాధ్యత కలిగినటువంటి నేనే ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే ఇంకెవరు నన్ను రక్షిస్తారు? అందుకనే
ఆయన దేవుని దగ్గర ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. అది చివరి ప్రార్థన. ఇక తరువాత అతను ప్రార్థన చేయటానికి శాంసను ఉండడేక. అందుకు ఆ శాంసను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభా, ఇప్పుడు నేను బలహీనుడిగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు నన్ను బలపరచు నాయనా. ఎందుకో తెలుసా, మరల నేను దెలీలా అనేటువంటి వేశ్య దగ్గరికి వెళ్ళి నా బలాన్ని ఖర్చు చేయటానికో, నా ఇచ్చలను, నా కోరికలు తీర్చుకోవటానికో, నా ఇష్టానుసారంగా నా యవనేచ్ఛను బట్టి నేను నడుచుకోవటానికి మాత్రం కాదయ్యా. ఈ శత్రువుల మధ్య నీ నామము అవమానపరచబడకూడదు. నీ సేవకుడుగా నేను నీవిచ్చిన బలము చొప్పున ఎంతో వాడబడినటువంటి నేనైనా ఇప్పుడు ఇక్కడ నేను అపహాస్యం చేయబడుతున్నాను, ఎగతాళి చేయబడుతున్నాను. వారి చేతులలో, వారి దేవత గుడిలో, వారి దేవతకు దేవుని నాజేరు చేయబడిన బిడ్డ అక్కడ సంహరించబడకూడదు, బలిగా అర్పించబడకూడదయ్యా. అక్కడ దేవుని నామానికి అవమానము రాకూడదు అని చెప్పేసి ఆయన చివరి ప్రార్థన ఆయన చేస్తున్నప్పుడు ఆ బలహీనుడికి దేవుడేమిచ్చాడు? బలమునిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో అనేక సమస్యల మధ్య, అనేక బాధల మధ్య, ఒకవేళ శత్రుత్వాల మధ్య, అవమానాల మధ్య ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉన్నట్లయితే నీవు మరలా దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు మరలా మనకేమిస్తాడు? మళ్ళా బలమునిస్తాడు. శాంసోనుకు దేవుడు ఏమిచ్చాడు? బలమునిచ్చి ఆ శాంసోను దేవుడు ఏం చేశాడనమాట? బలపరిచాడు. ఆ బలముతో ఏం చేశాడనమాట? తాను ఎంతకు ముందు ఆయన ఎన్నడూ చేయనటువంటి, లేక సంహరించినటువంటి, సంపనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని అక్కడ ఆయన చేయగలిగాడు. శత్రువులందరి మీద ఏం చేశాడంటే ఒక్క దినమందే ఆయన పగ తీర్చుకోగలిగాడు. దేవుడు బలపరిస్తే నీ జీవితంలో శత్రు అనేవాడు నీ ముందు నిలబడలేడు. శత్రు శేషం అనేది అసలు అక్కడ మిగలదు. అందుకే మనము దేవుని దగ్గర ప్రార్థించాలి. నీకు బలమునిచ్చే దేవుని దగ్గర ప్రార్థించాలి. నీకు సహాయం చేసే దేవుని దగ్గర ప్రార్థించాలి. నేను విడిపించే దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీ సమస్యలు, నీ బాధలు నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద అలాగే మిగిలిపోతుంది. అందుకు దేవుడు ప్రార్థించటానికి దేవుడు ఈ విలువైనటువంటి సమయాన్ని కదా ఈ ఆన్లైన్ ప్రేయర్ దేవుడు మనకి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఇది చాలా విలువైనది. నిన్ను బలపరచటానికి, నీ బంధకాల నుంచి విడుదల కలగటానికి, నీ ఇబ్బందుల నుండి, నీ అవమానం నుండి, నీకున్నటువంటి అనేక పరిస్థితుల నుండి నీవు తప్పించబడటానికి దేవుడు నీకు ఇచ్చిన విలువైన ఆయుధం ఇది. ఇదొక చక్కటి మార్గం. దీన్ని ఒకవేళ నిద్రమత్తుతోనో అని ఆలోచనతోనో ఈ సమయాన్ని ఒకవేళ నువ్వు వృధా చేసుకుంటే నీ జీవితంలో నువ్వు పొందుకోవలసిన దేవుని కృప, నువ్వు విజయం సాధించవలసినటువంటి విజయాలని నీవు పోగొట్టుకుని ఓటమితోనూ దుఃఖముతోనే మనము గడపాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా మనం దేవుని దగ్గర మెలకువగుండి ప్రార్థనలు మనం చేయాలి. అందుకంటాను, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతాను. కనుక నిన్ను బలపరిచేవాడు నీకు దేవుడు ఉన్నాడు. నీ కన్నీరు తుడిచేవాడు నీకున్నాడు. నీ కష్టాలలో, నీ ఇబ్బందులలో కృంగిన నీ జీవితాలను పైకి లేవనెత్తే దేవుడు నీకున్నాడు. అందుకే ఆయన దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయండి. తప్పకుండా దేవుడు మనకు సహాయమును ఆయన దయచేస్తాడు. అలాగనే మూడవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 11వ వాక్యము నుండి చదువుదాం. సాయంకాలమందు తన ఒంటెలను నేను వచ్చిన కార్యమును కాబట్టి నీళ్ళు నీవు దయచేసి చదువు.
ఈ కడవను ఉంచమని చెప్పగా ఏ చిన్నది చెప్పును చాలు. ఇక్కడ మనము మూడవదిగా మనం చూసినట్లయితే ఇస్సాకునకు భార్య కావాల్సి వచ్చినప్పుడు రెబెకాను సకాలములో ఏం చేశాడన్నమాట, దేవుడు నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు? నీడ దగ్గర నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా నీకు ఒక బాధ్యత ఉంది. కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, పిల్లల బాధ్యతలు ఉన్నాయి. నీ పిల్లల యొక్క వివాహాల కొరకు, నీ పిల్లల యొక్క గర్భఫలాల కొరకు, లేకపోతే నీ పిల్లల యొక్క చదువులు పూర్తి అవ్వటానికి, నీ పిల్లల యొక్క ఉద్యోగాల కొరకు, నీ కుటుంబం యొక్క భవిష్యత్తు కొరకు నీ మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో భారాలు ఉన్నాయి. ఈ భారాలన్నీ, ఈ బాధ్యతలన్నీ నీవు నెరవేర్చబడాలి అంటే నెరవేర్చే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తన యజమానుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను, నమ్మకత్వాన్ని నెరవేర్చడానికి వెళుతున్నటువంటి తాను ఏం చేశాడు తెలుసండి? ఆ మార్గములో దేవుడు నాకు సహాయమును దయచేయాలి. నా యజమాని యొక్క కుమారునికి ఒక చక్కటి భార్య దొరుకున్నట్లుగా నా ఆలోచన కాదు నాయన, నీవు నడిపించాలి, నీవు ఇవ్వాలి. ఈరోజు మనమైతే మన నడిపింపు ఎలా ఉంటుందంటే, మన అందచందాలు చూస్తాం, కట్న కానుకలు చూస్తాం, వాళ్ళు ఇచ్చే ఆదాయాలు, వారు ఇచ్చే స్థితిగతులన్నీ మనం అన్నీ చూస్తూ ఉంటాం. ఒకవేళ మనం అనుకున్నటువంటివి ఒకవేళ మనకు దొరకకపోతే మనం ఏం చేస్తాం తెలుసండి? ఆ సంబంధాన్ని విడిచిపెట్టేసి మరొక సంబంధాన్ని మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్కి రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేస్తాం? ఎన్నాళ్ళైనా, ఎంతకాలమైనా వెతుకుతూనే ఉంటాం. అంటే మన ఆలోచనలు ఏమవ్వాలి? అక్కడ సఫలం అవ్వాలి. కానీ దేవుని ఆలోచన ఎలా ఉందో మనం పట్టించుకోం. ఇక్కడ ఆ మార్గములో వెళుతున్నటువంటి తాను తన యజమాని యొక్క కుమారునికి ఒక మంచి భార్య కావాలని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? దేవుని దగ్గర ప్రార్థన అని చేస్తున్నాడు. కనుక మనకి ఏదైనా ఒక మంచి జరగాలంటే, మనం అనుకున్నటువంటిది మన కుటుంబానికి ఒక మేలుకరముగా రావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థనలు చేయాలి అని ప్రార్థించాడు. దేవుడు ఏం చేశాడు? ఒక మంచి బిడ్డను, ఒక అందమైన బిడ్డను, ఒక చక్కని ప్రార్థన జీవితం కలిగినటువంటి బిడ్డను, బాధ్యత ప్రకారముగా ఓర్పుతో సహనముతో కష్టమైన పని చేసేటువంటి ఒక మంచి బిడ్డను దేవుడు ఏం చేశాడు? తన దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. చూసారా? ప్రభు అంటాడు, అడుగుడు మీకు, వెతకుడు మీకు, తట్టుడు మీకు. కనుక ఎప్పుడైతే మనం అడుగుతామో విశ్వాసముతో, ప్రభు తప్పకుండా దేవుడు మనకు సహాయాన్ని దయచేస్తారు. అందుకే ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్న మనము ఎలా అడగాలి? విశ్వాసముతో అడగాలి. అందుకే ఆ స్త్రీ అంటుంది, నాకు అవిశ్వాసము రాకున్నట్లు సహాయమును దయచేనైనా. ఈరోజు నీ జీవితంలో ఒక ఆన్లైన్ ప్రేయర్లో నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు మంచి కార్యాలు జరగాలని ఆశ మనకు ఉండి మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఆ ఆశ తీర్చబడాలి, ఆ కోరిక నెరవేర్చబడాలి అంటే మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసండి? ఆ ఆశ, ఆ కోరిక నెరవేర్చే దేవుని యందు, ఆయన మాటలు యందు, ఆయన సన్నిధి యందు విశ్వాసత కలిగి మనందరం ఏం చేయాలి? ప్రార్థనలు చేస్తే ఖచ్చితంగా ప్రార్థనకు అసాధ్యమైనది ఏముంది? ప్రార్థన వలనే సమస్తమును సాధ్యము. కనుక ప్రతి ఒక్కరూ చక్కగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దైవ సన్నిధి కంటే మనం ఎంతో సంతోషముగా, ఎంతో ఆనందముగా, ఏంటంటే ఇప్పుడు ఏదైనా నెలకు ఒకసారి గవర్నమెంట్ మనకు జీతం ఇస్తున్నప్పుడు, లేకపోతే గవర్నమెంట్ దగ్గర, లేకపోతే మనం ఆ పెన్షన్ తీసుకునేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తాం. అట్లాగే దేవుని దగ్గరికి రావటం అంటే నీ సమస్యలు పరిష్కరించే దేవుని దగ్గరికి సంతోషంగా రావాలి. నీ కన్నీరు తుడిసే దేవుని దగ్గరికి ఆనందంగా మనం రావాలి. అంత ఆనందంగా, అంత సంతోషంగా, ఒక గుమగుమలాడేటువంటి ఒక మంచి ఆహారం దగ్గరికి ఎంత సంతోషంగా వెళ్తామో, ఎప్పుడు తినాలా,
ఎప్పుడు నేను దానిని ఎప్పుడు భుజించాలా, ఎంత ఆతృత అనుకుంటుందో. అట్లాగ దైవ సన్నిధి అనేటువంటిది కూడా అలాగే ఉండాలి. అందుకే దావీదు, నేను ఆయన సన్నిధికి వెళతాను, నేను ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ఆయన వాక్యం అంట ఆయనకి ఎలా ఉండేదంటే క్రొవ్వు మెదడు తిన్నట్లుగా ఒక సువాసనగా ఉండేదంట. అలాంటి ఒక ఆసక్తితో, అలాంటి ఒక విశ్వాసముతో, అలాంటి ఒక భయభక్తులతో మనం ఏం చేయాలంటే దేవుని పాద సన్నిధానానికి మనందరము వచ్చినప్పుడు ఆసక్తి కలిగిన వాడు నిద్రపోతాడా? మంచి భోజనం గుమగుమలాడుతూ నిద్రపోతాడా? నీకు ఇష్టమైనటువంటి ఒక మంచి స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు నిద్రపోతావా? నిర్లక్ష్యంగా ఉంటావా? ఎంత ఆతృతగా చూస్తావు కదా, ఎంత ఆసక్తిగా నువ్వు చూస్తావు. అట్లాగే దైవ సన్నిధిలో కూడా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తున్నామో ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును చేస్తాడు. నీవేదైతే అనుకుంటున్నావో దానిని నీ దగ్గరకు దేవుడు తీసుకొస్తాడు. నువ్వు ఏదైతే ప్రభు దగ్గర అడుగుతున్నావో దానిని దేవుడు నీ యొద్దకు తీసుకొస్తాడు. నువ్వు వెతకాల్సిన పని లేదు, దేవుడే నీ దగ్గరికి అన్నిటినీ ఆయన సమకూరుస్తాడు. అందుకంటున్నాడు, కృపాక్షేమములు అవి నీ వెంట. దైవభక్తి కలిగి ఉంటే కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. మనం ఎవరో ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిలాడాల్సిన పని లేదు. దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఉంటే దేవుడు నిన్ను పచ్చక బయలులోకి తీసుకువెళ్తాడు, శాంతికరమైన జలముల వద్దకు తీసుకువెళ్తాడు. నీకు ఏమి కావాలో అక్కడ దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. హల్లెలూయా. కనుక మనందరం కూడా దేవుని చేతిలో ఉన్నాం, మనందరం దేవుని నడిపింపులో ఉన్నాం. దేవుడు మనకు తగిన కాలంలో దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. కనుక సహాయం పొందుకోవటానికి వచ్చిన మనము సహాయం చేసే దేవుని దగ్గర విశ్వాసముతో మోకరిల్లి విసుగుక మన ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది మనం చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 4వదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వారు సుందరుడై యునుట చూసి 3 నెలలు వారిని దాసెను. తరువాత ఆమె వారిని దాసలేక వాని కొరకు ఒక జమ్మె పెట్టె తీసుకొని దానికి జకటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో వానిని ఉంచగా వానికేమీ సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాసులోని ఆ పెట్టెను చూసి తన పనికత్తె ఒకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వానిందు కనికరించి వీడు హెబ్రీయులు పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒకదానిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఈ బిడ్డను తీసుకుని పోయి చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషేను కాపాడుటకు దేవుడు ఏం చేశాడు? ఫరో కుమార్తెను సకాలంలో దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆ కాలంలో మగపిల్లలందరినీ కూడా ఏం చేస్తున్నాడు ఫరో? ఎవరు మగపిల్లల్ని? దేవుని ప్రజల యొక్క పిల్లల్నే. వాళ్ళు అభివృద్ధి చెందకూడదు, వారు విస్తరించకూడదు,
అందుకు ఏం చేస్తున్నాడంటే వారి పిల్లలందరినీ కూడా చంపుతున్నటువంటి తరుణంలో మోషే కూడా పుట్టాడు. మోషే పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారంట, 3 నెలలు ఆయన్ని దాచిపెట్టారంట. ఇక ఆయనని ఏం చేయలేకపోతున్నారు. ఇక దాచలేక ఏం చేస్తున్నారంట, ఆయనని ఇక ఆ నైలు వదిలిపెట్టడానికి ఆయనకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసేసారు. ఒక జమ్మిపెట్టి తీసుకున్నారు, దానికి జగటమన పూశారు, కీళ్ళను పోశారు, దానిలో వేయవలసిన అన్నిటినీ చక్కగా వేసి ఆ బిడ్డను ఏం చేశారు, ఆ ఏటు ఒడ్డున ఉన్నటువంటి ఆ జమ్ములో వదిలేశారు. ఏమి జరుగుతుందా అని ఏం చేస్తుందంట, దూరముగా నుండి అక్క చూస్తుంది. ఈ లోపుగా ఫరో కుమార్తె చెలికత్తులతో వచ్చింది, స్నానానికి వచ్చింది. ఆ జమ్మిపెట్టులో ఉన్నటువంటి ఆ బిడ్డను చూసేటట్లుగా దేవుడే సహాయం చేశాడు. ఎవరి కంటబడింది, ఫరో కుమార్తె యొక్క కంటబడింది. ఆ బిడ్డను తీసుకొచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎలా ఉన్నాడంట, చాలా సుందరుడుగా ఉన్నాడంట, చాలా చక్కగా మంచిగా బిడ్డ ఉన్నాడంట. ఆ బిడ్డ ఎవరో వారికి తెలిసిపోయిందా, తెలిసిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు, హెబ్రీ పిల్లల్లో ఒకడని చెప్తున్నారు. కానీ వారి తండ్రి ఏమనుకుంటున్నాడు, వాళ్ళని చంపాలి. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లోనే వారి కుమార్తె ద్వారా మోషే ఏం చేయబడాలి, ఆ ఇంట్లో పెంచబడాలి. వాక్యం అదే చెప్తుంది. శత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనాన్ని, దేవుడు నీకు ఆశ్రయం ఇస్తాడు. శత్రువులు ఎదుటే నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర విశ్వాసత కలిగి ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీకేం చేస్తాడో తెలుసండి, నిన్ను కాపాడటానికి దేవుడు ఒక్కరిని దేవుడు సిద్ధము చేస్తాడు. అందుకంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు. నీ సమస్యలను నువ్వు అనుకుంటావు, నన్ను కాపాడేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నేను ఒంటరి వాడిని, నేను దిక్కు లేని వాడిని, నాకెవరున్నారు అని చాలాసార్లు మనం సమస్యలు బట్టి కృంగిపోతూ ఏడుస్తూ మనం దిగులు పడుతూ ఉంటాం. కానీ నీ చింతలన్నీ తీర్చే దేవుడు, నీ ఒంటరితనంలో నీకు అండగా కొండగా నిలబడే దేవుడు నీకున్నాడని నువ్వు మర్చిపోతున్నావు. కానీ మోషేను కాపాడటానికి, మోషేను బ్రతికించటానికి, మోషేను తన ప్రజల కొరకు ఒక గొప్ప నాయకుడిగా చేయటానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు మోషేను కాపాడటానికి దేవుడు ఎవరిని పంపించాడు, ఫరో యొక్క కుమార్తెనే పంపించాడు. ఈరోజు నీ జీవితంలో సమస్యలలో, ఒకవేళ బాధలలో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నట్లయితే నిన్ను రక్షించటానికి దేవుడు ఒకరిని దేవుని కొరకు సిద్ధం చేశాడు. యేసు ప్రభు వారు ఈ మానవాళిని రక్షించటానికి, ఈ మానవాళిని విమోచించడానికి, పాపశాపము నుండి వారిని రక్షించటానికి ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అక్కడ మరియమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, పరలోకము నుండి భూలోకానికి ఆయన రావాలంటే ఆయన ఎలా రావాలి, ఆయన ఒక దేవుని కుమారుడుగా కాదు కానీ మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి రావాలి. మనిషి కుమారుడుగా రావాలంటే ఏం చేయాలి, దేవుడు మనుషుని యొక్క గర్భములోనికి ఆయన వెళ్ళాలి కదా. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ మనుషుని యొక్క గర్భములోనికి వెళ్ళటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక కన్యకైనటువంటి, ఒక పరిశుద్ధురాలైనటువంటి, ఒక ప్రార్థన జీవితం కలిగినటువంటి, వాక్యాన్ని ప్రవచనాలను చదివి ఎరిగి చిత్తపడుతున్నటువంటి బిడ్డను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా ఒక రక్షించటానికి, నేను విమోచించటానికి ఒక స్థలమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. నీ జీవితంలో నీ కన్నీరు తోడబడే స్థలం ఇది, నీ పాపశాపములన్నీ విడిపించబడేటువంటి, రక్షించబడేటువంటి స్థలం ఇది. ఆనాడు మోషేకు ఫరో యొక్క కుమార్తెను ఏ విధముగా తన యొద్దకు పంపించాడో అలాగనే నీ కొరకు నా కొరకు కూడా దేవుడు ఒక స్థలాన్ని మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది నిన్ను నన్ను ప్రేమించే మంచి మందిరం ఏది, నిన్ను నన్ను రక్షించే ఒక మంచి మందిరం ఏది, నీకు నాకు సహాయం చేసే ఒక మంచి మందిరం ఏది. ఈ స్థలంలో మనము కూడా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల ఆయన చేస్తాడు.
అందుకే సొలొమోను గొప్ప మందిరము కట్టినప్పటికీ ఆ మందిరము గురించి అంటాడు, అయ్యా ఇది నీ కొరకు కట్టబడిన మందిరము కాదు నాయనా, ఈ మందిరములో నీ ప్రజలైనటువంటి వారు వచ్చి వారు కరువుల్లోనూ బాధల్లోనూ శత్రువుల్లోనూ అనేకమైనటువంటి తెగుళ్ళలోనూ అనేకమైనటువంటి బాధలు వారికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వారు ప్రార్థనలు చేసినప్పుడు వారి ప్రార్థనలు ఏం చేయాలి? ఆలకించినట్లుగా ఈ చెవులు ఈ మందిరం మీద ఉంచునైనా నీ కన్ను దృష్టి ఈ మందిరం మీద నీ ఉంచాలి. ఇది నీ ప్రజలకి క్షేమాన్నిచ్చేది, నీ ప్రజలకు మేలు చేసేది, నీ ప్రజలకున్న కన్నిటిని తుడిసేది. హల్లెలూయా. కనుక మన యొక్క జీవితాలలో కూడా ఏం జరుగుతుందో అని భయం కదా, మోషేకి ఏమవుతుందో భయం. కానీ దేవుడు ఏం చేశాడు? మోషేకి ఏమి జరగకుండా దేవుడు సహాయమును ఒక సేఫ్టీ ప్లేస్ని దేవుడు ఇచ్చేశాడు. నీకు కూడా ఒక క్షేమకరమైన మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? అందుకే మనము ఆ దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే, నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు, నీలో ఉన్న భయాన్ని ఆ కలవరాన్ని కొట్టివేసే దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థనలు మనం చేయాలి. విసుగుక నిత్యము మన ప్రార్థనలు మనం చేయవలసినటువంటి అవసరత మన మీద ఉంచబడింది అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇంకా బైబిల్ గ్రంథముల నుంచి మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22 నుండి మనం చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్యము నుండి మనం చదువుతున్నాం. ఈ అగ్నిలో వేసేద్దాం కదా. రాజా వారికి హాని కలుగలేదు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కటి మాటలు మన ఇక్కడ కనిపిస్తున్నాయి. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని ఏం చేశాడంట? రాజు అగ్నిగుండంలో పడవేశాడంట. ఆ అగ్నిగుండము ఎన్ని రెట్లు ఎక్కువ చేశాడంట? ఎన్ని రెట్లు చేశాడంట? 7 రెట్లు చేశాడంట. ఆ అగ్నిగుండంలో వాడిని పడవేసినప్పుడు ఏమైందంట? ఆ విసిరినటువంటి వారు అంటే షడ్రకు మేషకు అబేద్నెగోల ముగ్గురిని విసిరినటువంటి వారు, పడదోసినటువంటి వారందరూ కూడా ఏమైపోయారంట? వారు చచ్చిపోయారంట కదా, వారు కాలిపోయారంట. కానీ దానిలో పడవేయబడినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రము బాగానే ఉన్నారంట. అయితే అక్కడ గొప్ప విచిత్రం ఏమిటంటే, వారు పడవేసింది ఎంతమందిని? ముగ్గురు పడవేశాడు. కానీ అందులో ఎంతమంది తిరుగుతున్నారంట? 4 తిరుగుతున్నారంట. అది వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పడద్రోసిన వారేమో చచ్చిపోయారు, పరద్రోయబడినటువంటి వారేమో దానిలో మంచిగానే తిరుగుతున్నారు, వారికి ఏ హాని జరగట్లేదు. చూసారా? కనుక అగ్నిగుండములో వేయబడగానే సమయానికి దేవుడు వారి మధ్య ఏమయ్యాడు? ప్రత్యక్షమైపోయాడు. వారి ప్రార్థన, వారి విశ్వాసము వారిని చనిపోకుండా, కాల్చివేయబడకుండా, వారు నష్టపోకుండా దేవుడు వారిని కాపాడుతున్నారు. కనుక ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ పిల్లలు నశించిపోకుండా, నీ పిల్లలు, నీ కుటుంబము అనేకమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోకుండా, నీ కుటుంబం మంచిగా ఉండటానికి
ఎంతో సహాయము చేస్తుంది. నీ కుటుంబం కాపాడబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే మనము ప్రార్థన అనేటువంటి దానిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ప్రార్థన అనేటువంటిది నిన్ను కాపాడేది, ఆ ప్రార్థన అనేటువంటిది నిన్ను రక్షించేది, ఆ ప్రార్థన అనేటువంటిది నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి నేను అభివృద్ధిలోకి తీసుకువెళ్ళేది. అందుకే ఎవరు ప్రార్థన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా అనేటువంటి ఆశ, తృష్ణ మనలో కలిగి మనం ఏం చేయాలన్నమాట, దైవ సన్నిధి కంటేనే వేగిరమే మనం ఏం చేయాలి, దైవ సన్నిధికి వచ్చే చక్కని మనసు కలిగిన వారుగా, చక్కటి ఆశ కలిగిన వారుగా మనందరం కూడా ఉంచబడాలి. మనం ఏమవుతామంటే సమయమేమో 8 గంటలకు అంటాం, మనమేమో 9ంటికో 10ంటికో వెళ్ళవచ్చులే, చేయొచ్చులే, నిర్లక్ష్యం. దైవ సన్నిధి అంటే నిర్లక్ష్యం. పోనీ రోజు ఉంటుందా? పోనీ రోజు నువ్వేమన్నా ప్రయాసపడుతుంటే ఆ రోజు వెళ్ళేదేగా అనుకుని వచ్చా. పోనీ ఒక ఆదివారం మధ్యలో మళ్ళా శనివారం రోజు తినే భోజనాలకి ఆతృత పడతావు కదా. కానీ ప్రార్థన సన్నిధికి అనేసరికి చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. జాగ్రత్త, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. దేవుని దగ్గర విశ్వాసతను కలిగి ఆశ కలిగిన బిడ్డలుగా ఉండండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దైవ సన్నిధి మనకి ఎలా ఉండాలి? ఆసక్తిగా ఉండాలి. దైవ సన్నిధికి నేను వెళ్ళాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు ఒక తృప్తి కలిగి ఉండాలి. అయ్యో, నేను చక్కని దైవ సన్నిధికి వెళ్ళాను, ఈరోజు నేను దేవునితో సహవాసం చేశాను, ఈరోజు నాకున్న బాధలు కష్టాలు నా దేవునికి అన్నీ నేను చెప్పుకున్నాను, ఈరోజు ఏ సమస్య వచ్చినా నా దేవుడు యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. ప్రార్థన చేయకపోతే ఆ రోజు మన జీవితంలో కలవరాలు, ఆ రోజు నా జీవితం ఏమైపోతుందో భయం. ఎందుకనంటే ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ క్షణమో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ పరిస్థితులు మన ప్రయాణాలు ఉంచబడుతున్నాయి. అదే అన్ని కాలములు సమయములను ఎరిగిన దేవుడి దగ్గర మన కుటుంబాన్ని గురించి, మన బిడ్డల గురించి, మన ఆరోగ్యాన్ని గురించి, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని యొక్క కాపుతాల గురించి మనం ప్రార్థన చేయగలిగితే మనం నిశ్చింతగా ఉండవచ్చు. మనం బయటకు వచ్చిన లోపలికి వెళ్ళిన దీవెనకరంగానే దేవుడు చేస్తాడు. అందుకు ప్రతి ఒక్కరు కూడా నీకు మేలుకరమైనది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మేలుకరమైన దానిని మనం పదే మనం చేయటానికి ఇష్టపడతాం. కనుక ప్రార్థన అనేటువంటిది నీకు మేలుకరం అన్నప్పుడు, దైవ పాదాలు నీకు మేలుకరమైనప్పుడు, దైవ మార్గములో నేను నడవటం నాకు మేలుకరం అన్నప్పుడు మనం ఏం చేయాలి? దానిని నిర్లక్ష్యము చేయకుండా ఆ సన్నిధిలో మనం సాగిపోవటానికి మనం ఎక్కువ ఆసక్తిని మనం కలిగి ఉండాలి. ఆ ఆసక్తి దేవుని పిల్లలుగా మనలో మనం చూపించకపోతే మన నుండి సమాజం ఏమి నేర్చుకుంటుంది? మన నుండి సమాజానికి మనం ఏమి నేర్పిస్తాం? రక్షించబడినటువంటి మనము ఆ ఆసక్తిని మనమే చూపించకపోతే ఏం చూపిస్తాం? సౌలు సువార్త అందిస్తున్నప్పుడు పౌలుగా మారి హింసిస్తున్నవాడు, దూషిస్తున్నవాడు ఈరోజు వచ్చే సువార్తను అందిస్తున్నాడంట. ఆయన యొక్క సువార్తను బట్టి, ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి అనేక మంది దేవుని మహిమపరుస్తున్నారంట. ఒకప్పుడు మన యొక్క జీవితం ఒకవేళ హింసకుడుగానే, దోషకుడుగానే ఉండవచ్చు. కానీ ఇప్పుడు దేవునికి మహిమకరముగా అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారుగా మన జీవితాలు ఉండాలి. ఇంకా మన బ్రతుకులు అలాగే ఉంటే, మన మాట తీరు మారకుండా, మన బ్రతుకు మారకుండా, దేవుని మీద మనం ఉంచవలసిన ఆసక్తి మనం చూపించుకోకుండా ఉంటే ఎవరు మారుతారు? నిన్ను చూసి ఎవరికి ఉపయోగం? దేవుని నామాన్ని దోషణ పాలు చేయటానిక మనం పడింది, మన దేవుని సన్నిధికి వచ్చేది. కనుక జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, దైవ పిల్లలుగా మనం నడవలసినటువంటి మార్గంలో మనము నడిస్తే దేవుని కృప మనల్ని దాటిపోదు. తప్పకుండా దేవుడు మనకు సహాయమును ఆయన చేస్తాడు. మనం నడవలేకే మన ప్రభు కొరకు మనం జీవించవలసిన జీవితాన్ని పరిపూర్ణముగా మనం జీవించలేకపోతున్నాం. మన ఆశలు, మన కోరికలు, దేవునికి అయిష్టమైన వాటిని వదులుకోలేకపోతున్నాం.
మన జీవితాల్లో మనం ఏమవుతున్నామంటే దేవుని పిల్లలమైనైతే చెప్పుకుంటున్నావు, కానీ దేవునికి మన హృదయాల్లో ఏమాత్రము చోటు ఉండట్లేదు. కనుక దీన్ని విడిచిపెట్టండి, ప్రార్థన ద్వారా దేవునికి సమీపముగా మార్చబడండి. ఎప్పుడైతే మనం దేవునికి సమీపముగా మార్చబడతామో దేవుని యొక్క కృప నీకు సమీపముగా చేర్చబడుతుంది. దేవుడే నీకు ఏది కావాలో దేవుడు సహాయమును చేస్తాడు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కొరకు దేవుని మహిమపరచడానికి వారి ప్రాణములు సైతం వారు త్యాగం చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, వారి ప్రాణములను తీయటానికి సిద్ధపరిచేటువంటి ఆ యొక్క అగ్నిగుండములో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. వారి ప్రాణాలు కాపాడేవాడు, వాళ్ళని రక్షించేవాడు అక్కడ కాసుకుని ఉన్నాడు. నీ సమస్య వచ్చేసరికి ప్రార్థన జీవితం కలిగినటువంటి మనకు సమస్యలు రావని కాదు, వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన కాసుకుని ఉంటాడు. దేవుడు మనకు సహాయాన్ని దయచేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? వారిని ఏమని పిలుస్తున్నారని బయటికి రమ్మని, మహోన్నతమైన దేవుని సేవకులారా బయటకు వచ్చి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కొరకు మంచిగా జీవిస్తే నువ్వు ఇంకా బ్రతకాలని దేవుడు మరణ బంధకములన్నిటి నుంచి దేవునికి విడుదలను, పాతాళపు వేదన నుంచి దేవునికి విడుదలను, శ్రమయు దుఃఖము నుంచి దేవుడు విడుదలయో దేవునికి ఇస్తాడు. సజీవులుండే భూమి మీద ఇంకా బ్రతకటానికి దేవునికి సహాయం చేస్తాడు. మరణకరమైన వ్యాధులు నిన్నేమీ ఏమి చేయలేవు, భయపడవద్దు. దేవుడు నీతో ఉండగా ఏది నీకే హాని చేయలేదు. మంచిగా భక్తి జీవితాలు కలిగి సాగిపోదాం. మంచిగా ప్రభు యొక్క పిల్లలుగా ప్రార్థన జీవితంతో సాగిపోదాం. ఇంకా కొన్ని మాటలు చెప్తాను, ఇంకొక విషయాన్ని చెప్తాను. దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలమును జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిను గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను దేవుడు, హల్లెలూయా. దేవుని దృష్టికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా మనం మంచిగా మన జీవితాలు ఉంచబడతాయో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. అందుకు అక్కడ ఉన్నాడు, దానియేలు ఎలా ఉన్నాడంటే సింహము గుహలో కూడా ఆయన వేయబడినప్పటికీ కూడా సకాలములో దేవుడు ఏం చేస్తున్నాడు? తనకు హాని చేయకుండా ఉండటానికి దేవుని యొక్క దూతను పంపించేశాడు. అంటాడు కదా, నీ పాదములకు రాయి తగలకుండా దేవుని దూతలంట మన పడిపోతున్న సమయంలో చేంజ్ చేస్తాయంట, మన ఎత్తి పట్టుకుంటాయంట. ఆ సింహ బోనులో పడద్రోయబడినటువంటి దానియేలు ఆ సింహము యొక్క నోటిలో చిక్కబడకుండా, సంహరించబడకుండా, అతడు ప్రాణమును పోగొట్టకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంట? తనను కాపాడటానికి దూతలను పంపించాడు. అందుకే దానియేలు క్షేమముగా ఉన్నాడు. దానియేలు క్షేమముగా ఉండటానికి దానియేలు యొక్క నీతి, ఆయన ప్రార్థన, ఆయన భక్తి, దేవుని మీద ఆయనకున్న నమ్మకమే. అది రాజుకు తెలుసు. అందుకే రాజు ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని దానియేలు అన్నప్పుడు, అందుకు దానియేలు ఏమని చెబుతున్నాడు తెలుసండి? రాజు చిరకాలమును జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతును గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మోయించాను. హల్లెలూయా. మనము దేవుని దృష్టికి ఎలా ఉండాలి? దానియేలు ఇప్పుడు ఎలా ఉన్నాడు? రాజు దృష్టిలో లేకపోతే తన సేవకుల దృష్టిలో దోషిగా ఉన్నాడు. నేను నిలువబెట్టిన ప్రతిమకు అతడు
అతడు నేను ప్రార్థన చేయవద్దని చెప్పినటువంటి ఆజ్ఞను ఆయన ఏం చేశాడు? మీరి ప్రార్థనను చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటన్నమాట, రాజు దృష్టిలోనూ, ఆ దేశ ప్రజల దృష్టిలోనూ, సేవకుల దృష్టిలోనూ ఆయన దోషిగా కనిపించాడు. కానీ ఇప్పుడు దేవుని దృష్టిలో దానియేలు దోషిగా లేడు. అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసండి, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టి నిర్దోషులకు శిక్ష వచ్చినప్పుడు దేవుడు సహాయమును దయచేస్తాడు. అందుకే మనము మనుషుల దృష్టిలో కంటే దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండటమే మనం బ్రతుకుండాలి. మనుషుల దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండేదానికంటే దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రక్షణ మనకి ఇచ్చాడు. ఆయన పాసిన దాన్ని దేవుడు మనం చేర్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా బ్రతకటానికి, యథార్థవంతులుగా బ్రతకటానికి ఎప్పుడైతే మనము తీర్మానం చేసుకుని మన ప్రార్థన కొరకు వెళుతున్నామో, నిర్దోషులకు, నీతిమంతులకు అనేకమైన ఆపదలు రావచ్చు, అనేకమైన కష్టాలు రావచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఆ కష్టాలన్నిటి నుండి దేవుడు వారిని తప్పిస్తాడు. ఏది నిన్ను తప్పించేది? నీ నిర్దోషత్వము, నీ నీతి, నీ విశ్వాసము, నీ భక్తి, దేవుని మీద నీకున్నటువంటి అపారమైన నమ్మకం, ఇది నిన్ను రక్షిస్తుంది. మనం ప్రార్థన మీద విశ్వాసం లేకుండా, దేవుని సన్నిధి మీద విశ్వాసం లేకుండా, మనం ఒకవేళ నువ్వు వెళుతున్నటువంటి ఆ రక్షణ మార్గం మీద నీకు విశ్వాసం లేకుండా ఒకవేళ నువ్వు భక్తి చేసినంత కాలము నీకు ఏ సహాయము నీకు దొరకదు. ప్రతి ఒక్కరూ కూడా, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా కేవలం మనము దేవుని దగ్గర ఏదో మేలు కొరకే కాదు, ఆయన కొరకు కూడా బ్రతకాలి. మనం ఆయన దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు లేక అనేకమైన కష్టాలు, బాధని తప్పించుకోవటానికి కాదు, ఆయన పాదాల దగ్గరికి వచ్చేది, రక్షించబడేది మన యొక్క అవసరత తీర్చుకోవటానికి కాదు, దేవునికి ఘనతను తీసుకురావటానికి, దేవునికి మెప్పును తీసుకురావటానికి, దేవుని గెలిపించటానికి. యోబు కూడా దేవుని గెలిపించడానికే కదా నిలబడాలి. మనం దేవుని మందిరం మంచిగా ఉండటానికి మనం నిలబడాలి. దేవుని మందిరంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలంటే మనకు ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం నడిస్తే దేవుని నామానికి అవమానం వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అవమానకరమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవునికి ఘనతను తీసుకురావటానికి కరువైన, బాధ అయిన, వస్త్రహీనత అయినా, ఒకవేళ పేదరికమైన, ఒకవేళ కురుపులైన, శత్రుత్వమైనా, లేక ఎన్ని కష్టాలైనా నా దేవుని కొరకు నేను మహిమకరంగానే బ్రతుకుతాను. ఈ తీర్మానమే నీ జీవితానికి ఆశీర్వాదం ఇస్తుంటుంది. అలా మనం నడవటానికి, అలా మనం బ్రతకటానికి దేవుడు మనల్ని ఈ స్థలంలోనికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వారికి ఎప్పుడూ దేవుడు తోడుగానే ఉంటాడు, ఎప్పుడు వారికి తోడుగా ఉంటాడు. ఈరోజు నీకు దేవుడు తోడుగా ఉండాలి. ఎవరెవరికి తోడుగున్నాడు? ఎవరెవరికి దేవుడు తోడుగున్నాడు? ఇశ్రాయేలుకు దేవుడు తోడుగున్నాడు కదా. ఫరో సైన్యం వస్తుంది, ఎదరేమో సముద్రము, ఎర్ర సముద్రం ఉంది. దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రంతా గాలిని విసిరింపజేసి ఏం చేశాడట? దానిని 6 నెలలుగా చేశాడు కదా. దేవుడు వారికి మార్గాన్ని చూపిస్తున్నాడు. వారందుకే ఆ సమస్యలని దాటుకుంటూ వెళ్ళగలిగారు. దేవుని వాగ్దాన భూములోనికి వారందరూ చేర్చగలిగారు. వారి ప్రయాణాల్లో ఆటంకం లేవని కాదు, బాధలు లేవని కాదు, వారు క్షేమంగా ఉండటానికి. లేదా ఒక సేవకుడు క్షేమంగా ఉండాలంటే ఆటంకాలు, బాధలు లేవని కాదు. అన్ని బాధలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి. కొన్నిసార్లు ప్రేమించేవారే మన మీద విష చూపుని నిలుపుతారు, ప్రేమించేవారే మన మీద కక్ష కడతారు. అయినా మనం దేవుని కొరకు ఎప్పుడైతే మనము ఏ బాధ్యత అయితే అప్పగించాడో ఆ బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నప్పుడు దేవుడు మనకు కావలసిన విజయాలు, మనకు కావలసిన తోడ్పాట్లు, దేవుడి సహాయమును ఆయనే చేస్తాడు. మనం మనుషులు కాదు కదా నమ్మింది. మనం ఎవరు నమ్ముకున్నామంటే దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకోవటానికి, దేవుని పరిసరకు వచ్చిన తర్వాతే కదా ఈ మనుషులు మనకు అర్థమైంది, ఈ మనుషుల ప్రేమ మనకు దొరికింది, ఈ మనుషుల సహాయం దొరికింది. అంత మునుపు మనకు ఎవరు దొరికారు అంటే దేవుడు మనకు దొరికారు. ఆ దేవుని మాట చొప్పున మనం పనిచేస్తూ ఉన్నప్పుడే మనకి ఇక్కడ మనుషుల యొక్క సహాయం అనేది, మనుషుల యొక్క ప్రేమ అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది. కనుక మొదటి యొక్క ప్రేమను, ఆ మొదటి యొక్క దేవుని యొక్క కృపను మనం వదిలిపెట్టుకోకుండా ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో దేవుడు సహాయాన్ని చేస్తాడు. మనం ఏం చేస్తున్నాం? మొదటి దానికంటే రెండవ దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ మొదటి వారి కంటే, ఆ మొదటి ప్రేమ కంటే ఆ రెండవ సహాయానికి మనం ఎక్కువగా
మనం సమయాన్ని కేటాయిస్తున్నాం. అదే మన జీవితాలు చేస్తున్న తప్పిదాలు, అదే మన జీవితాలు చేస్తున్న పొరపాటు. వీళ్ళందరిని ఎవరు ఇచ్చాడు? మనం ప్రేమించేటట్లుగా, మన మాట వినేటట్లుగా ఎవరు చేశారు? ఇది దేవుడే కదా చేసింది. వీళ్ళందరినీ దేవుడే కదా ఇచ్చింది. కనుక ఇప్పుడు ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట వినాలి. అప్పుడు వీళ్ళందరూ మన మాట వింటారు. మనం దేవుని కొరకు పనిచేస్తే వీళ్ళందరూ మన కొరకు పనిచేస్తారు. ఇది మనం నేర్చుకున్నప్పుడే దేవుడు మనకున్న ఆటంకాలన్నీ దేవుడు తీసేస్తాడు. రెండవదిగా శాంసను అన్నిటిని పోగొట్టుకుని బలహీనుడైన సమయంలో తిరిగి ఆయన ఏం చేశాడు? నాకు బలము కావాలని ప్రార్థిస్తే దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? బలాన్ని ఇచ్చాడా? ఆ పెద్ద దేవాలయాన్ని ఆధారముగా ఉన్నటువంటి ఆ 2 స్తంభాలను ఏం చేశాడంట? ఆధారము 2 స్తంభాలను విరిచేసేసాడు. నీకు తెలుసా? నీవు ప్రార్థిస్తే దేవుడు గొప్ప బలవంతుడుగా దేవుడు చేస్తాడు. నీ పేదరికంలో ఉన్న, దరిద్రులుగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఒక బలమైన కుటుంబంగా దేవుడు దాన్ని మారుస్తాడు. దేవునికి అసాధ్యమైన దేవుందండి. మన ప్రార్థనలు మనం చేద్దాం, మన బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇస్సాకునకు భార్య కావాల్సి వచ్చినప్పుడు ఏం చేసినప్పుడు ఎలియాజరు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? తనకి ఏదైతే మంచి యజమాని యొక్క కుమారుడికి భార్య కావాలనుకున్నాడు, దేవుడు ఇచ్చేసాడు. ఎదురుగా తీసుకొచ్చి పెట్టాడు. తన దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో నీ దగ్గరికి దేవుడు మేలు తీసుకొస్తాడు. నువ్వు అనుకున్నదల్లా దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. చాలామంది అనొచ్చు, ఈ పాస్టర్ గారికి ఏంటండి ఎక్కడికి పోడు, ఎవరింటికి పోడు, ఈయనకి జనం వస్తున్నారని, అందరు ఈయన్ని ప్రేమిస్తున్నారని ఈయన ఎక్కడికి పోడండి అని. ఈ మధ్యకాలంలో ఇదొక కొత్త ట్రెండ్ నడుస్తుంది. కొంతమంది ఇదొక పదం వాడుతున్నారు ఎక్కువ మంది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మంచిగా మనం ఎప్పుడైతే మనం దేవుని భక్తి చేస్తున్నామో మేలు కలుగుటకు దేవుడు అన్నిటినీ మన వెంట వాటిని తీసుకొస్తాడు. మన దగ్గరికి వాళ్ళని తీసుకొస్తాడు. మనం వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళు మన దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా అండి? మేలు ఎక్కడుందో, ప్రార్థన ఎక్కడుందో, దైవభక్తి ఎక్కడుందో అక్కడికి వాళ్ళే దేవుడు తీసుకొస్తాడు. వెలుగు యొద్దకు అనేక మంది వస్తారు, మేలు దగ్గరికి అనేక మంది వస్తారు. కొంతమందికి వాక్యము, వారికి దేవుని యొక్క విశేషమైనటువంటి జ్ఞానము లేక అజ్ఞానులు, లోకస్తులు మాట్లాడినట్లు కూడా చాలామంది వాక్యమును రక్షణ పొందిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎంత భయంకరమైనటువంటిదో. అందుకు బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా మనం దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఏమి కావాలో దేవుడు వాటిని మన దగ్గరికి ఆయన తీసుకొస్తాడు. ఇక్కడ ఎలియాజర్ జీవితంలో అదే జరిగింది. ఆయన ప్రార్థించాడు, దేవుడు తన ప్రార్థించిన దానికి దేవుడు సహాయాన్ని తన ఎదుకు పంపించాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే మోషే భయంకరమైనటువంటి పరిస్థితులు పుట్టాడు. భయంకరమైన పరిస్థితుల్లో అతనిని తల్లిదండ్రులు కాపాడలేక ఏం చేశారు? ఆయనను విడిచిపెట్టేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు. కాబట్టి మోషేను దేవుడు కాపాడటానికి దేవుడు ఏం చేశాడు? ఫరో యొక్క కుమార్తెని తన యొద్దకు పంపించాడు. నేను కాపాడటానికి నీకేం కావాలో దేవుడు నీకు ఏర్పాట్లన్నీ చేస్తాడు. అవి కూడా నీ దగ్గరికే వస్తాయి. ఒక మాట చెప్పనా, మన తరపు నిలబడే వాళ్ళందరూ మనం ప్రేమించేవాళ్ళని కాదు. వాళ్ళకి యాంటీగా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు కాబట్టి వాళ్ళని గెలవనీయకుండా వాళ్ళని ఓడగొట్టడానికి ఏం చేస్తారు? శత్రువులు కూడా మన పక్షాన నిలబడి యుద్ధము చేస్తారు. అంటే కొన్నిసార్లు దేవుడు నీకు అన్ని మేలే చేస్తాడు, అన్ని నీకు మేలు చేస్తాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇది అందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే మోషేను దేవుడు కాపాడాడు. ఫరో ఉగ్రమైనటువంటి స్థితి నుంచి, ఆ భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితి నుంచి మోషేను దేవుడు కాపాడాడు. దేవుడు మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు మన ప్రార్థన చేస్తున్నప్పుడు. అలాగనే షడ్రక్ మేషకు అబేద్దులు కూడా దేవుడు ఏం చేశాడు? మండుచున్న అగ్ని గుండము నుంచి దేవుడు ఏం చేశాడు? కాపాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. సమస్యల వలయముల నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. అలాగనే దానియేలుని దేవుడు ఏం చేశాడు? సింహం బోలు నుండి దేవుడు ఏం చేశాడు? ఆయనని కాపాడాడు. నీవు కూడా, నేను కూడా యథార్థవంతులుగా, దేవుని దృష్టికి న్యాయవంతులుగా, నిందలేని వారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని ప్రేమించేవారుగా మనం నడవగలిగినట్లయితే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? నీతిమంతులను కాపాడటానికి. నీతిమంతుడు అనేక సార్లు ఆపదలు చిక్కబడుతున్నా దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవనెత్తాడు. అనేక ఆపదలు వస్తాయి,
దేవుడు మనల్ని ఆదరించేవాడు ఉన్నాడు, మనల్ని కాపాడేవాడు ఉన్నాడు. నీ ప్రార్థనకు నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ చక్కని కంచి, నీ కాపుదలను భద్రతనిచ్చే దేవుడు మనకున్నాడు కనుక భయపడవద్దు. చివరికి ఒక మాట చెప్పి నా మాట ముగిస్తాను. శిష్యులు పడవలో సముద్రంలో వెళుతున్నారు. అపాయమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారికి సహాయాన్ని ఆయనకి అందించాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం దగ్గర చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వాక్యమును చదువుదాం. ఇంచుమించు 4వ జామున భూతమని తలంచి కేకలు వేశాను. తొందరపడగా ధైర్యం తెచ్చుకొనుడి, హల్లెలూయా. ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను, యేసుప్రభు యొక్క శిష్యులు ఆ పడవలో సముద్రంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి అపాయంలో చెక్కబడ్డారు. అలాంటి సమయంలో దేవుడే ఏం చేశాడు? అపాయంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి, తన శిష్యుల దగ్గరికి దేవుడు ఏం చేశాడు? నడుచుకుంటూ వచ్చాను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు ఆ దోణిలోనికి వెళ్ళాడో ఏమైపోయిందంట? గాలి, సముద్రము అణిగిపోయింది, నిమ్మళమైపోయాను, మిక్కిలి నిమ్మళమైపోయాను. సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నటువంటి వారికి దేవుడు ఏ సమస్య ఎదురు రాకుండా దేవుడే వారి దగ్గరికి దేవుడు వస్తాడు. అందుకే నువ్వు ప్రార్థించాలి. నీ సమస్యలలో దేవుని దగ్గరకు వచ్చి నీ రక్షించాలన్నా, నీ సమస్యలు అణిసివేయాలన్నా నువ్వేం చేయాలి? మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన జీవితాన్ని ఈ సంవత్సరం సంపాదించుకోవాలి. నువ్వెంతగా బలపడతావో అంతగా దేవుడు నీ సమస్యలన్నీ నీ నుండి దూరం చేసేస్తాడు. గొప్పగా దేవుని పక్షాన కార్యాన్ని దేవుడు చేస్తాడు. మనం ఎంతవరకు కూడా ఏదో రక్షణ పొందాం, వెళ్తున్నాం అన్నటువంటి ఒక విశ్వాసం, చిన్న అల్పమైన విశ్వాసంతోనే దేవుని దగ్గరికి వస్తున్నాం. అలా వద్దు. బలము కలిగి ఒక బలమైనటువంటి విశ్వాసగా, ఒక బలమైన ప్రార్థన జీవితం కలిగిన వరకు మనం వెళితే దేవుడు మనతోనే ఉండి మన కార్యాలు ఆయన మన పక్షాన్ని చేస్తాడు. చిన్న ప్రార్థన. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి ప్రతి మాట మా విశ్వాసతను, మా భక్తిని బలపరచడానికి, అది మా విశ్వాసతలో నైనా మేము జారిపోకుండా, బలహీనలు కాకుండా మేము బలం పొందటానికి, మమ్మల్ని చక్కగా ప్రోత్సాహపరచడానికి ఈ దినమందు నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన అందరూ చక్కగా ప్రార్థనలోను, విశ్వాసతలోను విసుగక నిత్యము ప్రార్థించడానికి మీరే సహాయములను దయచేయమని, విత్తమన్న ప్రతి మాటనైనా వారి యొక్క విశ్వాస జీవితమునకును ఎంతో దోహదపడినట్లు, ఎంతో బలపరచబడినట్లు, వారు చక్కని దేవుని పిల్లలుగానైనా వారు రూపాంతరము చెందటానికి ఇది సహాయపోయినట్లు సహాయములను దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామను హెచ్చింపచేస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న అందరూ, ప్రతి ఒక్కరూనైనా ఎవరైతే ఆసక్తిగా ప్రభువా నీ మాటలు వింటున్నారో వారందరికీనైనా ఈ మాటలన్నీ మేలుకరంగా ఉన్నట్లు ప్రతి ఒక్కరూనైనా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టక వదలకనైనా ప్రార్థననైనా విరామము లేకుండా ప్రార్థించడానికి సహాయములను దయచేయమని, అలాంటి కృపా జ్ఞానమును దేవుడు అయ్యా మా అందరికీ దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడేమునుగాక. ఆమేన్. అందరికీ